హాయ్ ఫ్రెండ్స్, సైంటిస్టులు ఒక యాటమ్ని రెండు ముక్కలుగా చేసినప్పుడు ఈ ప్రపంచమంతా ఈ చిన్న చిన్న యాటమ్స్ వల్లనే తయారు చేయబడి ఉంది అనే విషయాన్ని బయటపెట్టారు. అయితే అలా ఒక యాటమ్ని ముక్కలుగా చేసినప్పుడు వాళ్ళు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించలేకపోయారు. అదేంటంటే ఒక యాటమ్ని రెండు ముక్కలుగా చేసినప్పుడు చాలా ఎక్కువ ఎనర్జీ అనేది ఆ యాటమ్ నుండి బయటకు వస్తుంది. ఆ ఎనర్జీనే అటామిక్ బాంబ్స్లో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో, అలాగే న్యూక్లియర్ సబ్మెరీన్స్లో యూజ్ చేస్తున్నారు. కానీ అలా ఒక యాటమ్ని స్ప్లిట్ చేసినప్పుడు చాలా డేంజరస్ రేడియేషన్ అనేది బయటకు వస్తుంది. సో అందువల్ల ఈ న్యూక్లియర్ పవర్ని చాలా లిమిటెడ్గా కొన్ని ప్లేసెస్లో మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఒక యాటమ్ని స్ప్లిట్ చేసి ఎనర్జీని క్రియేట్ చేసే ప్రాసెస్ని న్యూక్లియర్ ఫిజన్ అంటాం. ఈ న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ని చాలా తక్కువ వాటికి మాత్రమే యూజ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే పవర్ ప్లాంట్స్ అన్నిటికంటే ఈ పవర్ ప్లాంట్ రిలీజ్ చేసే పవర్ అనేది చాలా ఎక్కువ. ఈ న్యూక్లియర్ పవర్ నుండి రేడియేషన్ రాకపోయి ఉంటే ఇప్పుడు చాలా చోట్ల న్యూక్లియర్ ఫిజన్ పవర్ని యూజ్ చేసి ఉండేవారు. మన ఫ్యూచర్లో పవర్కి ఎలాంటి లోటు లేకుండా ఎంత పవర్నైనా యూజ్ చేసే విధంగా మరొక పవర్ సోర్స్ అనేది రాబోతుంది. అదే న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఈరోజు వీడియోలో న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ నుండి ఎనర్జీ అనేది ఎలా వస్తుంది, అలాగే మన ఫ్యూచర్లో న్యూక్లియర్ పవర్ అనేది ఎందుకంత ఇంపార్టెంటో ఈ వీడియోలో చెప్తాను. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ వల్లనే ఇప్పుడు మనం ఇలా బ్రతికి ఉన్నాం. మనమే కాదు, మన చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ వల్లనే ఇలా బ్రతికి ఉన్నాయి. ఎందుకంటే మనల్ని, మన ప్రపంచాన్ని నడిపిస్తుంది సన్ కాబట్టి. ఆ సన్ అంత వేడిగా అలా ఉండడానికి కారణం న్యూక్లియర్ ఫ్యూజన్. ఎందుకంటే సన్ మధ్య భాగంలో చూస్తే హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఒకదానితో మరొకటి బాండ్ అవుతూ హీలియం ఆటంలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి హీలియం ఆటంలా కన్వర్ట్ అయిన ప్రాసెస్లోనే చాలా ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సన్ నుండి మన ఎర్త్ అనేది 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికీ సన్ దగ్గర క్రియేట్ అయిన హీట్ అనేది మన ఎర్త్ వరకు వచ్చి మనల్ని గుబగుబలాడించేస్తుంది. అంటే సన్ దగ్గర ఎంత హీట్ ఎనర్జీ ఉందో ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. సన్ దగ్గర ఎలాంటి ప్రాసెస్ అయితే అవుతుందో అలాంటి ప్రాసెస్నే మన భూమిపై కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్నే ఆర్టిఫిషియల్ సన్ అంటాం. ఈ ప్రాజెక్ట్కి ITER అని పేరు పెట్టారు. అంటే ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఈ ప్రాజెక్ట్ని ఏకంగా 35 దేశాలు కలిసి చేస్తున్నాయి. సరే, ఈ ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సరే, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే రెండు యాటమ్స్ అనేవి ఒకదానితో మరొకటి బాండ్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఇలా రెండు యాటమ్స్ అనేవి బాండ్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తే ఆ ప్రాసెస్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. సరే, న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ అనేది ఎందుకంత ఇంపార్టెంటో ఇప్పుడు చెప్తాను. 2000 ఇయర్లో చూసుకుంటే ఎలక్ట్రిక్ పవర్ని చాలా తక్కువగా యూజ్ చేసేవారు. అప్పటికి చాలామంది ఇళ్లలో సరిగ్గా ఎలక్ట్రిక్ పవర్ ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా ఒక లైట్, ఒక చిన్న టేబుల్ ఫ్యాన్, అలాగే ఒక చిన్న రేడియో, లేదంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇలాంటివి మాత్రమే ఉండేవి. అవి కూడా చాలా తక్కువగా ఉండేవి. అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. అప్పటికిప్పటికి పోల్చుకుంటే కొన్ని వందల రేట్ల పవర్ని ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. 2050 కల్లా చూసుకుంటే ఇప్పుడు ఎంత పవర్ని అయితే యూజ్ చేస్తున్నామో అంతకంటే కొన్ని వేల రేట్ల పవర్ని ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు మనం యూజ్ చేస్తున్న పవర్ అనేది 70% ఫాజిల్ ఫ్యూల్స్ నుండి తయారవుతుంది. అంటే బొగ్గు, ఆయిల్ ఇలాంటి వాటిని తయారవుతుంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటి వాటిని యూజ్ చేసామంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం వాటి వల్ల ఎంత నష్టం అవుతుందని. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సీజన్స్ కూడా సంబంధం లేకుండా వస్తున్నాయి. అలాగే ఓజోన్ లేయర్కి ఒక హోల్ పడింది. ఆ హోల్ అనేది ఇంకా పెద్దగా అవ్వకముందే ఆ ఫాజిల్ ఫ్యూల్స్ని యూజ్ చేయడం తగ్గించాలి. మరి అలా అవ్వాలంటే మన ఎర్త్ని పొల్యూట్ చేసే వాటిని యూజ్ చేయడం తగ్గించి పొల్యూట్ చేయలేని వాటిని యూజ్ చేయాలి. అంటే విండ్ పవర్ని, సోలార్ పవర్ని, టైడల్ పవర్ని ఇలాంటి వాటిని యూజ్ చేయాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ విండ్ పవర్ని చూద్దాం. విండ్ పవర్ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయాలంటే చాలా విండ్ టర్బైన్స్ని తయారు చేయాలి. ఒకవేళ తయారు చేసిన చాలా ఏరియాని వాటి కోసం కేటాయించాలి. అలాగే సోలార్ పవర్ని యూజ్ చేయాలన్నా చాలా సోలార్ ప్యానల్స్ని డిజైన్ చేయాలి. అలాగే సోలార్ ప్యానల్స్ని ప్లేస్ చేయడానికి వాటికి కూడా చాలా ప్లేస్ కావాలి. మరి వీటికి సొల్యూషన్ ఏంటంటే న్యూక్లియర్ పవర్. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ నుండి ఎంత పవర్ వస్తుంది అని తెలియడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1 kg బొగ్గుని యూజ్ చేసి పవర్ని జనరేట్ చేస్తే 8 kW పవర్ని జనరేట్ చేయవచ్చు. అదే 1 లీటర్ ఆయిల్ని యూజ్ చేసి పవర్ని జనరేట్ చేస్తే 12 kW పవర్ని జనరేట్ చేయవచ్చు. అదే ఒకవేళ 1 kg యురేనియంని యూజ్ చేసి పవర్ని జనరేట్ చేస్తే 2,40,00,000 kW పవర్ని జనరేట్ చేయవచ్చు. ఒకసారి కంపేర్ చేయండి ఎంత పవర్ అనేది డిఫరెన్స్ ఉందో. అదే ఒకవేళ 1 లీటర్ హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేసి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా పవర్ని జనరేట్ చేస్తే
94 కోట్ల కిలోవాట్స్ పవర్ని జనరేట్ చేయవచ్చు. అంటే పవర్ ప్లాంట్స్ అన్నిటికీ మహారాజు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్. న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి లైట్గా న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి తెలుసుకుందాం. సరే, న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో యురేనియం యాటమ్స్ని యూజ్ చేస్తారు. ఇక్కడ నుండి కొంచెం కేర్ఫుల్గా వినండి. ఒక యాటమ్ని చూసుకుంటే ఆ యాటమ్కి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ అనబడే సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి. వాటిలో ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్కి ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్కి ఎలాంటి ఛార్జ్ ఉండదు. కానీ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ చాలా స్ట్రాంగ్గా ఒకదానికి మరొకటి అంటుకొని చాలా దగ్గరగా ఉంటాయి. న్యూట్రాన్స్కి ఛార్జ్ లేకుండా అవి ఎలా ప్రోటాన్స్తో బాండే ఉన్నాయి? దానికి కారణం ఫోర్స్. ఈ విశ్వంలో 3 రకాల ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే మరొకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అలాగే మరొకటి న్యూక్లియర్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకు తెలుసు. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి ప్రతి ఆబ్జెక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అది ప్లాస్టిక్ కానీ, లేదా మెటల్ కానీ, లేదా వాటర్ కానీ, లేదా మన బాడీ కానీ, లేదా గ్యాస్ కానీ, ఏదైనా సరే గ్రావిటేషనల్ ఫోర్స్కి అట్రాక్ట్ అవుతుంది. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటాయని, అలాగే పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ చేసుకుంటాయని. ఈ ఫోర్సెస్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే న్యూక్లియర్ ఫోర్స్ అంటే 2 సబాటమిక్ పార్టికల్స్ మధ్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 పాజిటివ్ పార్టికల్స్ని తీసుకుందాం. ఈ 2 పాజిటివ్ పార్టికల్స్ కాబట్టి వీటిని దగ్గరగా ఉంచితే వికర్షించుకుంటాయి, అంటే రిపెల్ అవుతాయి. కానీ వీటిని బాగా దగ్గరగా ఉంచామంటే అప్పుడు 2 పార్టికల్స్ స్ట్రాంగ్గా బాండ్ అయిపోతాయి. అలా స్ట్రాంగ్గా బాండ్ అవ్వాలంటే ఈ 2 పార్టికల్స్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే, ఒక మీటర్ని కోట్ల భాగాలుగా డివైడ్ చేస్తే అందులో ఒక భాగం ఎంత ఉంటుందో అంత గ్యాప్ అనేది ఈ 2 పార్టికల్స్ మధ్య ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ 2 పార్టికల్స్ మధ్య న్యూక్లియర్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పార్టికల్స్ అనేవి పాజిటివ్ పార్టికల్సా నెగిటివ్ పార్టికల్సా అనే సంబంధం లేదు. అవి ఏ పార్టికల్స్ అయినా వాటి మధ్య ఒక అణువు కూడా దూరంలో గ్యాప్ ఉంటే ఖచ్చితంగా వాటి మధ్య న్యూక్లియర్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అందువల్లనే ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా బాండ్ అయి ఉంటాయి. ఈ విశ్వంలో అన్నిటికంటే స్ట్రాంగ్గా ఉండే ఫోర్స్ ఏదైనా ఉందా అంటే అది ఈ న్యూక్లియర్ ఫోర్స్ మాత్రమే. సరే, మీరు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి వినే ఉంటారు. ఈ లా ఏం చెప్తుందంటే ఎనర్జీని ఎవరు కూడా క్రియేట్ చేయలేరు, అలాగే ఎవరు కూడా నాశనం చేయలేరు. ఆ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా ఒక రూపం నుండి మరొక రూపంలో, ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇదేలా ఇక్కడ అప్లై అవుతుంది. అది ఎలాగో చూద్దాం. న్యూక్లియస్ దగ్గర ప్రోటాన్స్ న్యూట్రాన్స్ స్ట్రాంగ్గా బాండే ఉన్నాయి. వాటి మధ్య స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంది, అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మనం బైండింగ్ ఎనర్జీ అంటాం. మనం ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ని 2 ముక్కలుగా చేస్తామో అప్పుడు వీటి మధ్య ఉన్న బైండింగ్ ఎనర్జీ అనేది హీట్ రూపంలో బయటకు వస్తుంది. ఇలా బయటికి ఎనర్జీ వస్తే ఆ ప్రాసెస్ని మనం న్యూక్లియర్ ఫిజన్ అంటాం. సరే, వీటి మధ్య న్యూక్లియర్ ఎనర్జీ ఉంది కాబట్టి న్యూక్లియస్ 2 ముక్కలుగా వేరైనప్పుడు ఆ ఎనర్జీ బయటకు వచ్చింది. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్లో 2 యాటమ్స్ని మనం ఒక యాటమ్ని కన్వర్ట్ చేస్తాం. మరి ఈ ప్రాసెస్లో ఎనర్జీ ఎలా బయటకు వస్తుంది? న్యూక్లియర్ ఫ్యూజన్లో హైడ్రోజన్ యాటమ్స్ని యూజ్ చేస్తారు. హైడ్రోజన్ యాటమ్స్ అనేవి వాటర్లో చాలా ఎక్కువగా ఉంటాయి. వాటర్ నుండి హైడ్రోజన్ యాటమ్స్ని కలెక్ట్ చేసి వాటిని ఐసోటోప్స్లో కన్వర్ట్ చేస్తారు. ఐసోటోప్స్ అంటే ఏంటి అనే డౌట్ మీలో వస్తుంది. ఒక స్టెబుల్గా ఉండే యాటంలో ఎక్స్ట్రాగా న్యూట్రాన్స్ని యాడ్ చేస్తే ఆ యాటమ్ని మనం ఐసోటోప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైడ్రోజన్ యాటమ్ని చూస్తే న్యూక్లియస్ దగ్గర ప్రోటాన్ మాత్రమే ఉంటుంది, న్యూట్రాన్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఈ న్యూక్లియస్లో ఒక న్యూట్రాన్ యాడ్ చేసామంటే అప్పుడు ఈ హైడ్రోజన్ యాటమ్ని డ్యూటేరియం ఐసోటోప్ అంటాం. అలాగే ఒకవేళ హైడ్రోజన్ యాటంలో 2 న్యూట్రాన్స్ యాడ్ చేసామంటే అప్పుడు ఈ హైడ్రోజన్ యాటమ్ని ట్రిటియం అంటాం. ఈ 2 ఐసోటోప్స్ని మనం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో యూజ్ చేస్తాం. సరే, ఈ రియాక్షన్ ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి కొన్ని కోట్ల ఐసోటోప్స్ని ఒక రియాక్టర్ ఛాంబర్లో పెట్టి వాటిని హీట్ చేస్తారు. ఆ హీట్కి ఐసోటోప్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఐసోటోప్స్ నుండి సపరేట్ అవుతాయి. అప్పుడు ఓన్లీ ఈ న్యూక్లియస్లు మాత్రమే సపరేట్గా ఉంటాయి. అలా ఆ రియాక్షన్ ఛాంబర్లో ఉన్న హీట్కి ఈ న్యూక్లియస్లు అన్నీ చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అయ్యే ప్రాసెస్లోనే ఈ డ్యూటేరియం అలాగే ట్రిటియం చాలా క్లోజ్గా దగ్గరకు వస్తాయి. అప్పుడు వాటి మధ్య న్యూక్లియర్ ఫోర్స్ క్రియేట్ అయ్యి ఈ 2 ఐసోటోప్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా బాండ్ అవుతాయి. అలా బాండ్ అయ్యి ఈ 2 ఐసోటోప్స్ అనేవి హీలియం ఆటంలో కన్వర్ట్ అవుతాయి. అలా కన్వర్ట్ అయిన ప్రాసెస్లోనే ఒక న్యూట్రాన్ అనేది వీటి నుండి సపరేట్ అవుతుంది. అలాగే అలా కన్వర్ట్ అయిన ప్రాసెస్లోనే చాలా హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. హీలియం అనేది నోబుల్ గ్యాస్. సో ఈ గ్యాస్ వల్ల మనకు కానీ మన అట్మాస్ఫియర్కి కానీ ఎలాంటి డేంజర్ ఉండదు. సరే, మరి ఎనర్జీ ఎలా వస్తుంది?
ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫేమస్ ఈక్వేషన్ అయిన E = mc²ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే ఎనర్జీ అలాగే మాస్ ఈ రెండు కూడా ఒకేలాంటివి. ఎనర్జీ అనేది మాస్ కింద కన్వర్ట్ అవ్వగలదు, అలాగే మాస్ కూడా ఎనర్జీలో కన్వర్ట్ అవ్వగలదు అనే విషయాన్ని ఈ ఈక్వేషన్ చెప్తుంది. సరే, ఇక్కడ ప్రోటాన్స్ యొక్క మాస్ అలాగే న్యూట్రాన్స్ యొక్క మాస్ అనేది చాలా తక్కువగా పాయింట్స్లో ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం వాటి యొక్క మాస్ని నార్మల్ నెంబర్స్ వేసి చెప్తాను. ప్రతి ప్రోటాన్ యొక్క మాస్ 1 గ్రామ్ అనుకుందాం, అలాగే ప్రతి న్యూట్రాన్ యొక్క మాస్ 2 గ్రామ్స్ అనుకుందాం. డ్యూటేరియంలో ఒక ప్రోటాన్ అలాగే ఒక న్యూట్రాన్ ఉంది, అంటే డ్యూటేరియం యొక్క మాస్ 3 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ట్రిటియంలో ఒక ప్రోటాన్ అలాగే 2 న్యూట్రాన్స్ ఉన్నాయి, అంటే దీని యొక్క మాస్ 5 గ్రామ్స్ ఉంటుంది. టోటల్గా ఈ రెండింటి యొక్క మాస్ 8 గ్రామ్స్ ఉంటుంది. ఈ రెండు బాండ్ అయ్యాక ఒక న్యూట్రాన్ సెపరేట్ అయ్యి హీలియం ఆటంలో కన్వర్ట్ అయింది, అంటే హీలియం ఆటం యొక్క మాస్ ఎంత ఉండాలి? 6 గ్రామ్స్ ఉండాలి. కానీ హీలియం యొక్క మాస్ 4 గ్రామ్స్ ఉంటుంది. మరి మిగతా 2 గ్రామ్స్ మాస్ ఏమైంది? ఆ మిగిలిన మాసే ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా న్యూక్లియర్ ఫ్యూజన్ నుండి పవర్ వస్తుంది. మీకు అర్థం కావడానికి ఈ విధంగా నెంబర్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ప్రోటాన్ యొక్క మాస్ 1.672622 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఒక న్యూట్రాన్ యొక్క మాస్ 1.674927 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కావాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.